దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయ అభివృద్ధి జరుగుతున్నటువంటి తీరుతెన్నుల్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఒక దృశ్యమాలికను వేములవాడ రాజన్న ఆలయంలో వేరే పట్టణ ప్రముఖులు, పరిరక్షణ కమిటీకి సంబంధించినటువంటి నాయకులు, రాజన్న భక్తులకు ఏ విధంగా ఈ దేవాలయం అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతున్నామని ఒక నమూనాను మరి చూపెట్టడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు, జిల్లా కలెక్టర్ గారు సందీప్ ఝా గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు, అనేక మంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన వేముల రాజన్న ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వేములవాడ పట్టణము దేవాలయం కలిపి అభివృద్ధి జరగాలి, టెంపుల్ సిటీగా అనేటువంటి ఆలోచనలు భాగంగా ఇప్పటికే రోడ్డు వెడల్పు సంబంధించిన కార్యక్రమం జరుగుతూ ఉంది. దేవాలయానికి సంబంధించినటువంటి ప్రధాన ఆలయాన్ని విస్తరించే క్రమంలో మంజూరు కావాలన్నటువంటి సుమారు 76 కోట్ల పైచిలుకు నిధులకు అగ్రిమెంట్ కూడా కాబట్టి కాంట్రాక్టర్ కూడా పనిచేయడానికి సిద్ధమైన వేళ పనులు ప్రారంభమవుతున్న వేళ ఎలాంటి అపోహలకు, అనుమానాలకు ఆస్కారం లేకుండా జరగబోతున్నటువంటి ఆలయ అభివృద్ధికి సంబంధించిన నమూనాలను అందరికీ కూడా చూపెట్టాలని చెప్పని ఈరోజు ఈ దృశ్యమాలికను ఈ దేవాలయం సన్నిధిలో వేయడం జరిగింది. జరగబోయే అభివృద్ధిని కూలంకషంగా ఆర్కిటెక్ట్ మూర్తి గారు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా వేముల రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన దేవాలయం విస్తీర్ణను వీలైనంత తొందరగా పూర్తి కావింపజేయాలని చెప్పని అన్నిటి మండపాలను, ప్రాకారాలను నిర్మాణం చేయాలని చెప్పని నిర్ణయం. తదుపరి నిత్యాన్న దాన సత్రానికి సంబంధించినటువంటి అంశమే కానీ, అభిషేక మంటపాలకు సంబంధించిన అంశమే కానీ, కళ్యాణ మంటపాలే కానీ, సత్యనారాయణ వ్రతాలకు సంబంధించినటువంటి మంటపాలే కానీ, ఇతరత్ర మండపాలు ఈరోజు చేసేటువంటి దానికి తర్వాత సెకండ్ ఫేజ్లో తీసుకొని ప్రధానంగా మొదటి ఫేజ్లో చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. కోరిన కోరికలు తీర్చు తండ్రి, కోడమొక్కును చెల్లిస్తానని చెప్పినటువంటి ప్రీతి పాత్రమైన పవిత్రమైన మొక్కు ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రాలు తీసుకొని పోవడానికి ఇప్పటికే 150 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రేవంత్ రెడ్డి గారి సర్కార్ వెచ్చించడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి కొండ సూర్యక గారి పర్యవేక్షణ, జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గారి సహకారం, ఇక్కడ అధికారులు కూడా జిల్లా కలెక్టర్ గారు, వెంట శైలజ రమయ్య గారు, కమిషనర్ అందరూ కూడా దేవాలయ అభివృద్ధి పత్రాలు తీసుకొని పోవడం, తగు సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి సందర్భంలో ఈనాటి ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈరోజు భక్తుల నుంచి వచ్చినటువంటి కొన్ని సూచనలు కూడా తీసుకొని ఆ సూచనలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నమాట చెప్తూ ప్రధానంగా వేములవాడ రాజన్న ఆలయం శృంగేరి పీఠానికి అనుబంధంగా శృంగేరి పీఠ అధిపతులు చెప్పేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోయే విధంగా ఉన్నటువంటి సాంప్రదాయాన్ని మేము కూడా పాటిస్తూ ఇప్పటికే 4 మార్లు శృంగేరి పీఠానికి వెళ్ళి ఈ ఆలయ అభివృద్ధి నమూనాలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని, నిధులు వెచ్చించిన తీరుతెన్నులను వారు చూపించినప్పుడు 3 సార్లు స్వయంగా నేను కూడా వెళ్ళే జరిగింది. ఇంచుమించు 3 సార్లు, ఒక 4వ సారి కూడా వారి నేతృత్వం, శైలజ నేతృత్వం కూడా వెళ్ళడం జరిగింది. వారు కూడా నమూనాలన్నిటి కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసినటువంటి అన్నిటిని కూడా చూసి మన దేవాలయము ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రాచీన కాలం నుండి ఉన్నటువంటి దేవాలయం. ఇక్కడ ఇంద్రుడు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా ఉంది చరిత్ర, పంచ పాండవులు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా ఉంది చరిత్ర, శ్రీరామచంద్రుడు కూడా వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా ఉన్న చరిత్ర. సేమ్ ఇదే సమయంలో భీమేశ్వర ఆలయం కూడా దర్శనం చేసుకున్నట్టుంది. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భంలో అర్జిత సేవలు భక్తులు ఉపయోగపడే విధంగా భీమేశ్వర ఆలయంలో కూడా చక్కటి ఏర్పాటు చేస్తున్నాం. 3 కోట్ల పైచిలుకుతోని అక్కడ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దేవాలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథకాలు తీసుకోవడం ధ్యేయంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది పనులని చెప్పని స్వామివారి దర్శనం శీఘ్రంగా జరిగే విధంగా స్వామివారి ఆశీస్సులు మెండుగా ప్రతి కుటుంబానికి అందే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తి భావంతో వెళ్ళే విధంగా ఉండే విధంగా, ఆధ్యాత్మిక చింతనలో ఉండే విధంగా ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయాలని చెప్పని ఒక సంకల్పంతో ముందుకు పోతాను. అందులో భాగంగా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దృశ్యమాలికను ద్వారా జరగబోయే అభివృద్ధిని బయట ప్రముఖులకు, ప్రజానికానికి, రాజన్ భక్తులకు చూపెట్టడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.